కర్నూలు జిల్లా నందవరం మండలం గురు రాఘవేందర్ ప్రాజెక్టుని ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక సందర్శించారు. నందవరం మండలంలో మాచాపురం చెరువు, చిలకల డోన్న పంప్ హౌస్, గంగవరం పంప్ హౌస్ మరియు పూలచింత చెరువులను సందర్శించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ మాట్లాడుతూ పంప్ హౌస్లలో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన దొంగలను ఇంతవరకు గుర్తించకుండా, చోరీకి గురై దాదాపు 2 నెలలు అవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేయించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడైనా కనీసం త్వరగా మరమ్మతులు చేసి ఒక పంటకైనా నీళ్లు అందించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కనకవీడి లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ ఎల్ఎల్సీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి, ముగతి విరూపాక్షరెడ్డి, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ ని మనం నది దగ్గర ఏదైతే పెట్టారో అది వాటర్ లెవెల్ కంటే ఎక్కువ హైట్ లో పెట్టడం వల్ల నదిలో వరదలు ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే ఆ వరద ప్రవాహం వస్తుందో అప్పుడే మనకి నీళ్ళు వచ్చాక ఇలా పెట్టారు. కానీ కొన్ని మోటార్లు పెట్టి దాన్ని పంప్ చేసుకుని ఇక్కడికి ట్యాంకులో కొంచెం నీళ్లు నింపేదానికి ఆ మోటార్లు పెట్టి అట్లీస్ట్ కనీసం అదన్నా ద్వారా కొంచెమన్నా పంట సాగు అవుతుంది అనుకుంటే ఈ రోజు ఆ మోటార్లు కూడా దొంగతనం అయినా కూడా ప్రభుత్వం ఇవాళ పట్టించుకోవట్లేదు. ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే, తుంగభద్రలో మనకి 19th గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ సమయంలో చాలా నీరు వృధా అయింది. ఆ నీరంతా కూడా కిందికి వచ్చింది. అంత నీరు వచ్చినా కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాము అంటే నిజంగా ఇక్కడ ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అధికారులు ఎవరైతే ఈ ప్రాజెక్టుకి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కనుక తక్షణం ఇప్పుడు పంట వేసుకునే సమయం కాబట్టి వారికి తెలుసు కాబట్టి తక్షణం ఏవైతే అవి దొంగతనం జరిగాయన్న విషయం తెలియగానే ఈ పంట ఏదైతే సమయం ఉందో, ఈ ఖరీఫ్ పంట ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం వృధా కాకుండా వాళ్ళు ఎప్పుడో దాన్ని రిపేర్ చేసి రైతులకి నీరిచ్చే విధంగా ఎప్పుడో చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేదు. కాబట్టి కనీసం ఇప్పుడన్నా ఇమ్మీడియట్ గా చేస్తే మరి మనకు వచ్చే ఏమన్నా వర్షం వల్ల కానివ్వండి, ఏదో దేవుడు దయదలిచి మనకు ఒకవేళ నీరు కనుక నిండితే ఇక్కడ రైతులకి పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం అధికారులు దీనిపైన స్పందించి వారు దానిని రిపేర్ చేసి ఏదైతే థెఫ్ట్ జరిగిందో దానికి తగిన బడ్జెట్ ని శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని రివోక్ చేయాలని, ఇమీడియట్ గా రైతులకి నీరు అందేలాగా వాళ్ళు సహాయం చేయాలని వారందరినీ కూడా కోరుతున్నాను. మరి నీరు ఇచ్చినా కూడా ఒకే పంట పండించుకోగలిగే ఇక్కడి రాయలసీమ ఇప్పుడు మన నందవరంలో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మండల ప్రజలు, వీరికి నిజంగా అన్యాయం జరుగుతుంది. ఈ ఒక్క పంటకి కూడా నీరు ఇవ్వకపోతే వీళ్ళ జీవన ఉపాధి ఎలా సాగుతుంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వ రాజకీయ అధికారులు తర్వాత పెద్దలు దీని గురించి తక్షణం ఆలోచించి వీటికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.